ముందుగా గుడ్లను ఒక బౌల్‌లో తీసుకొని అందులో వాటరు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత 3-4 ఉల్లిగడ్డలను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేయాలి. తర్వాత ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి ఒక 2 నిమిషాలు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెలో 2 లవంగాలు, ఒక ఇలాచి, 2 ఎండు మిరపకాయలు, ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అండ్ ఒకటి చిన్న దాల్చిన చెక్క, అండ్ ఇందాక మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి కాసేపు ఫ్రై చేయాలి నూనెలో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉల్లిగడ్డలని ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని చల్లార్చాలి. ఇలా చల్లార్చిన ఉల్లిగడ్డల్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మపండు సైజ్ అంతా మన చింతపండుని కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ వేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్‌లో కొంచెం ఆయిల్ వేసి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని ఇందులో వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తున్న ఆనియన్ పేస్ట్‌లో కొంచెం ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయే వరకి మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్‌లో. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా కలుపుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు, అవసరమైనంత వేసుకొని బాగా కలపాలి. ఈ పసుపుని కూడా ఆయిల్‌లో మంచిగా వేయించాలి. ఇలా వేయించిన పేస్ట్‌లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిటికెడు గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఈ మసాలాలు బాగా వేసి ఆయిల్‌లో కొంచెం ఫ్రై కానివ్వాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి. తర్వాత ఇలా ఆయిల్ మంచిగా పైనకి పేరుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి. మనం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీ అనేది గట్టిగా ఉండాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు. సో గుడ్డు పులుసు అంటున్నాం కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇలా మరుగుతున్న
పులుసులో మనకి టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం ఉప్పుని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత ఇటువైపు మనం ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న బౌల్‌ని తీసుకొని అందులో వేడి వాటర్‌ని పారబోసి కొంచెం చల్ల నీటిని పోసి గుడ్ల పొట్టు అనేది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చల్ల వాటర్‌ని పోసుకొని గుడ్ల పొట్టుని ఈజీగా తీసుకోగలను. సాల్ట్ ఎందుకేసినా అంటే ఆ గుడ్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే క్రాక్స్ అనేటివి రావు ఎగ్స్‌కి. సో, నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరుగుతున్న పులుసు బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైనకి పేరుకునే వరకి మంచిగా కలపాలి. తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసి, కొందరు ఎక్కువ కారం తినొచ్చు, కొందరు తక్కువ కారం తినొచ్చు. సో, మనం టేస్ట్‌కి తగ్గట్టు మనం ఎంతైతే కావాలనుకుంటామో అంత కారం వేసి కాసేపు మరగనివ్వాలి. కారం అనేది ఆ పులుసులో మంచిగా బాగా పడుతుంది ఉడకడం వలన. సో, ఒక 5 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి. తర్వాత ఆయిల్ అనేది అలా పైనకి పేరుకొనొస్తుంది. సో, తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేటివి ఇందులో వేసి బాగా కలపాలి. గుడ్డు పైన ఉన్న వైట్ కలర్ అనేది టోటల్ యెల్లో కలర్‌కి వచ్చేంత వరకి ఒక 3 మినిట్స్ వరకి అలా బాయిల్ చేయాలి. ఈ విధంగా అన్ని గుడ్ల పైన మనం చేసుకున్న పులుసు అనేది మంచిగా స్నానం చేయించాలి పైన నుండి. ఎందుకంటే గుడ్లు అనేటివి కింద పైన మంచిగా యెల్లో కలర్‌గా వస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఒక 5 నిమిషాల పాటు అలా కుక్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత పైనుండి కొంచెం మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైనకెళ్ళి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. రెడీ. మనం ఎంతగానో ఇష్టపడి తినే గుడ్డు పులుసు కూర రెడీ.